మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని ఎల్లక్కపేట గ్రామంలో ఆదిశంకరాచార్య పత్తి కొనుగోలు కేంద్రం వద్ద రైతులు రోడ్డెక్కారు. కొనుగోలు కేంద్రం వద్ద సీసీఐ నిర్వాహకులు ప్రైవేటు వాళ్లకు పత్తిని విక్రయించుకోవాలని అధికారులు అంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరుస సెలవులని చెప్పి 4 రోజులుగా పత్తిని విక్రయించడానికి పడిగాపులు కాస్తున్నామని రైతులు వాపోతున్నారు. సీసీఐ కార్మికులు నిర్వాహకులు కావాలనే పత్తిని కొనుగోలు చేయటం లేదని ఆరోపించారు. సీసీఐ అధికారులు వెంటనే పత్తిని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. క్రిస్మస్ పండుగని 2 రోజులు బంద్ పెట్టిండ్రు. మిల్లు తెల్లారి స్టార్ట్ అన్న వాళ్ళే మేము కిరాయి బండ్లు పట్టుకొని పత్తి పట్టుకొని ఇక్కడికి వచ్చినాక అన్ని కొంటా అన్నారు. అన్ని కొంటా అని బండ్లన్నీ ఆడబెట్టి ఎంటీ కాంట కొట్టి లోడ్ బండ్లన్నీ ఆపి ప్రైవేట్కి ఇస్తే తీసుకుంటాం, లేకపోతే సీసీఐ 3 రోజులు బంద్ అని మా బండ్లన్నీ ఇట్టి అక్కడ ఆపింది. సీసీఐ బండ్లు కొంటేనే మేము లేస్తాం, లేకపోతే లేవు. సీసీఐ 7,500 పోతుంది, ప్రైవేటు 6,500, 600, 700 పెట్టని ఇవ్వమంటారు. మేము ఇవ్వమని ధర్నా చేస్తాం. సీసీఐ అయితే డబ్బులు ఎక్కువ వస్తాయి, ప్రైవేట్ అయితే మాకు లాభం వస్తుంది అని అలా ప్లాన్ వేసి 3 రోజులు బంద్ అని 20 బంద్ అని అలా పెట్టుకొని పెడతామని చెప్పి ఇప్పుడు ప్రైవేట్కి ఇస్తే తీసుకుంటాం, లేకపోతే సీసీఐ